ఇప్పుడు కంట్రోల్ బియ్యం తిన్న ముచ్చట చెప్తే ఎవరు వీడియో చూడరు. అదే నేను మహేంద్ర XUV 700 కారు కొన్నా అని వీడియో పెట్టు, వీడియో అయిపోయేదాకా మొత్తం చూస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనం కష్టాలలో పుట్టి పెరిగినా మళ్ళా కష్టం గురించి వినాలంటే ఎవరికి నచ్చదు. దానికి కారణం ఓపిక లేకపోవడం. ఇక అసలు ముచ్చట చెప్పుకుందాం. ఎవరి ఇంట్లోనైనా ముందు పుట్టిన వాళ్ళు అంటే అది ఆడైనా మొగైనా ముందు పుట్టిన వాళ్ళు అంటే చాలా ప్రేమ ఉంటది అనుకుంటారు. కానీ ఆ ముందు పుట్టిన వాళ్ళు అమ్మ తరపు చుట్టాలతోటో నాన్న తరపు చుట్టాలతోటో ఎవరో ఒకరితో మాట్లాడకుండా మాత్రం ఖచ్చితంగా ఉంటారు. దానికి కారణం వాళ్ళు మీకన్నా ముందే పుట్టిల్లు కాబట్టి అమ్మ తరపు వాళ్ళు నాన్నను, నాన్న తరపు వాళ్ళు అమ్మను అవమానించడం వాళ్ళకు తెలుసు. ఆ అవమానాలను వాళ్ళు ఎన్నోసార్లు చూసి విని ఉంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడరు. ఇదే ఇంటికి ముందు పుట్టిన వాళ్ళు, అదే ఉన్నోని ఇంట్లో పుట్టినోడు అన్ని కావాలనుకుంటాడు, లేనోని ఇంట్లో పుట్టినోడు కుటుంబం కోసం అన్ని తేవాలనుకుంటాడు. మా అమ్మ ఏంది, మా నాన్న ఏంది, నా వెనుకోళ్ళేంది, నా ముందోళ్ళేంది, వాళ్ళకి ఏం పెట్టాలి, ఏం చేయాలి అని వాళ్ళ చదువును, ఇష్టాలను, సంతోషాలను, లక్ష్యాలను వదిలేసుకొని కొన్ని సార్లు వాళ్ళని వాళ్ళే వదిలేసుకొని కష్టపడతా అంటారు. అట్లా తయారవుతారు. అంతెందుకు, నేనే ఎంతో కష్టపడ్డా. ప్రతిరోజు పండుకునేటప్పుడు ఆ కష్టాలతోటి ముచ్చట పెట్టకుండా, ఆ కష్టాలతోటి మాట్లాడుకోకుండా ఏనాడు పడుకోలే. ఇప్పుడు నేను నలుగురికి పెట్టే స్థాయిలో, స్థానంలో ఉండొచ్చు, కానీ నా కష్టాన్ని ఎప్పుడు మర్చిపోలే. కష్టాన్నే నమ్ముకున్నా. ఎందుకంటే మా కాలిన కడుపులు నింపడానికి మా అమ్మ 4 గడపలు దొక్కినప్పుడు పెట్టిన చేతులు గుర్తున్నాయి, మూసుకపోయిన తలుపులు గుర్తున్నాయి. వాళ్ళకు మేమంటే ఇష్టమై ఉండొచ్చు, కానీ వాళ్ళ తలుపులకు కాదుగా. ఆ రోజు మూతపడ్డ తలుపుల శబ్దం, ఆ దృశ్యం పసి వయసు నుండి నా గుండె గదుల్లో అలాగే భద్రపరుచుకున్నా. అవి ఎప్పుడు పోలేదు, ఇప్పుడు పోలేదు, ఎప్పటికీ పోవు. ఇప్పుడు ఏ పరిస్థితులలో ఉన్నా భవిష్యత్తులో కంట్రోల్ బియ్యం తినాల్సి వచ్చినా నలుగురిట్లా నా కుటుంబాన్ని కదరగానే ఉంచుతా. ఎందుకంటే నేను ఇంటికి పెద్ద కాబట్టి.